ప్రైజ్ ది లార్డ్. బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము. లూకా సువార్త 21వ అధ్యాయము 34 నుండి 36 వచనములు గల దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రీతిగా అంటే హెచ్చరిస్తూ ఎలా ఉండాలి అనే విషయాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎందుకు ఏంటి అని చూస్తే, మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనా, మత్తు వలనైనను, ఐహిక విచారం వలన, మానవులమైన మనకి ఇవి తప్పకుండా ఉంటాయి. మంచిగా తింటే, పుష్టిగా తింటే నిద్రపోతుంటాం. ఐహిక విచారం ఉన్నందువలన, మరి అంతేకాకుండా మత్తు వలన అంటే తిన్నందువలన మత్తు వలన నిద్ర. ఇంకా ఆ తర్వాత ఐహిక విచారములు, ఈ లోకంలో చాలా విచారములు పెట్టుకొని మనంతట మనము బాధపడుతూ ఉంటాం. కానీ మీ అన్నీ నా మీద మోపుడి అని యేసు ప్రభుల వారు ముందే చెప్పారు. అందు గురించి మరలా ఏం చెప్తున్నారంటే, మీరు ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండగా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ జాగ్రత్త ఏంటి అని మనం చూసినట్లయితే 36వ వచనంలో మనం చదువుకుంటున్నాము. కాబట్టి మీరు జరగబో వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగినట్లు, దేవాతి దేవుని ఎదుట మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరలా ఒకసారి మనుష్య కుమారుని ఎదుట నీవు నేను నిలబడాలి అనంటే, నిలబడుటకు శక్తి గలవార మగుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడి. ఈరోజు బైబిల్లోని బంగారు మాట మెలకువగా ఉండుడి. దేని కొరకు మెలకువ? దొంగ భయం వలన మెలకువ కాదు, కానీ మీరు దేవుని యందు శక్తి గలవారగునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఎందు గురించి? మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు. మనకు శక్తి కావాలనంటే కూడా ప్రార్థనే చేయాలి. మనకు ముక్తి కావాలంటే కూడా ప్రార్థనే చేయాలి. మనకు ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన చేయుటకు మెలకువ కలిగి ఉండుడి అని మనము హెచ్చరింపబడుతున్నాం. నిజంగానే అవసరమైనప్పుడు ప్రార్థన చేస్తున్నామా? ఏమీ ఉన్న పరిస్థితి ఏంటి అనుకున్నప్పుడు ప్రార్థన చేస్తున్నామా? కష్టంలో ప్రార్థిస్తున్నామా? సంతోషంలో ప్రార్థిస్తున్నామా? ఎలా ప్రార్థించినప్పటికీ కూడా ఇక్కడ మనకు చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడి. మన మీ గురించి మీరే జాగ్రత్త తీసుకోవాలి, ఇంకొకరు తీసుకోరు అని మనకు వాక్యము హెచ్చరించబడుతున్నాం. మీ గురించి మీరే జాగ్రత్తగా ఉండాలంటే ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. మనం చాలామందికి చెప్తుంటాం, నా గురించి ప్రార్థన చేయండి, మంచిదే, నా గురించి ప్రార్థన చేయండి అని కలిసిన అందరికీ చెప్తుంటాం. కానీ మీ గురించి మీరే జాగ్రత్తగా ఉండాలి. ఏంటి ఆ జాగ్రత్త అనంటే, మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయడని ఇది మనకు చెప్పబడుతున్న మాట. అంటే వ్యక్తిగతంగా నేను నా జీవితం గురించి, నా పరిస్థితుల గురించి మనుష్య కుమారుని ఎదుట అనగా యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుట ఒక దినాన నిలబడాల్సిన టైం వస్తుంది. ఆ సమయంలో ఆయన ఎదుట శక్తి కలిగిన వారంగా ఉండాలి అనంటే ఇహలోక జీవిత యాత్రలోనే ఎప్పుడు మెలకువ కలిగి ప్రార్థన చేసేవారంగా ఉండాలని దైవ వాక్యము మనకి హెచ్చరిస్తున్నది. కనుక మనము ఎల్లప్పుడూ కూడా మెలకువ కలిగి ప్రార్థించే వారంగా ఉండాలి. ఎందుకు అంత మెలకువ కలిగి ప్రార్థించాలా అని మనం అనుకుంటే, వాక్యమే మళ్ళీ మనకు సమాధానం కూడా చెప్తుంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయడి, మెలకువగా ఉండుడి అని మనం లూకా సువార్తలో చూసాం.
ఎందుకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండాలి, మన మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారిగా ఉండాలి అని అంటే ప్రార్థనే మన యొక్క గొప్ప ఆయుధం. అంటే శక్తి వారిగా ఉండాలి అని అంటే ప్రార్థించే వారంగా ఉండాలి, మెలకువ కలిగి. మనం మరి పేతురు భక్తుడు రాస్తూ ఏం రాస్తున్నాడంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎందుకు మళ్ళీ మళ్ళీ రాయబడుతున్నది ఎందుకు అని అంటే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎప్పుడు మనము అపవాదికి చోటిస్తామో, శోధనలు పడిపోతామో, ఎప్పుడు అజాగ్రత్తగా ఉంటే మనం ఏమైపోతామో మనకు తెలియదు. కనుకనే మీ గురించి మీరు జాగ్రత్తగా ఉండు అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటని మనం హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై ఉంటూ, అపవాది గర్జించు సింహం వలె, అడవిలోనే సింహాలు ఉంటాయని అనుకోవడం పొరపాటు. కానీ మనం ఇంట్లో ఉన్న మన ఆలోచనలు ఎప్పుడైతే మన ఆలోచనలు కృంగిపోతుంటావో వెంటనే అపవాదికి చోటు ఇచ్చిన వారం అవుతాం. అందు గురించే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. మృంగడం అంటే ఇది కాదు, ఎవరిని తన వశం చేసుకోవాలి అని. అనగా ఆలోచనలోనూ అస్వస్థత విషయంలోనూ ప్రతి దాంట్లో కొంచెం మనం కృంగినప్పుడు మనల్ని శోధకుడు శోధిస్తాడు. వెంటనే దేవుని నుండి మనము డైవర్ట్ అయిపోతుంటాం. కనుక అలాంటి పరిస్థితులు ఉండకుండా ఉండాలి అని అంటే మిమ్మ గురించి మీరే జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయుటకు మెలకువ కలిగి ఉండుడి అని మనం హెచ్చరించబడినాం. మరి ఇక్కడ చూసినట్లయితే నిబ్బరమైన బుద్ధి గలవారమై, అంటే బుద్ధి అవసరం. మెలకువగా ఉండాలన్నా బుద్ధి అవసరం. బుద్ధి జ్ఞానములు మన ఇహలోక జీవితంలో, ఇహలోక ధన సాంపాద్యము పెంచుకోవడానికి అవసరం అనుకుంటే పొరపాటు. కానీ మెలకువగా ఉండడంలోనూ, దేవుని యందు భయభక్తి ఉండడంలోనూ, దేవునితో నడవడంలోనూ, సత్ప్రవర్తన కలిగి ఉండడంలోనూ బుద్ధి జ్ఞానములు మనకు అవసరమైనవి. అందుగురించే పేతురు భక్తుడు రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు అంటే కొంచెము మనం బలహీన పడిపోయినామంటే ఆ వెతికే వాడికి దొరికిపోతాం. కనుక దొరికిపోకుండా ఉండాలి అని అంటే ఎల్లప్పుడూ యేసునామ స్మరణ చేస్తూ మనము ఆయనను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దాంట్లో మెలకువగలిగి మనం పడుకునేప్పుడు కూడా ప్రార్థించుకుంటాం. దేవా ఈ రాత్రంతయు నన్ను కాపాడు తండ్రి, నా చుట్టూ నీ యొక్క దేవదూతల్ని కావలిగా ఉంచు అంటాము, నన్ను భద్రపరచు అంటాము, సూర్యోదయమున లేపుమని దేవుడికి మనల్ని మనం ప్రాణాత్మ దేహములను సమర్పించుకుంటూ దేవుడికి ప్రార్థన చేసుకుని ఉంటాం. కనుక ఆయనే కావలిగా మనకుంటాడు. మరి కనుక మనము జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే మన ప్రాణాత్మ దేహముల గురించి నీవే జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థించు, నిబ్బరమైన బుద్ధి గలవాడవై ఉండు అని మనకు వాక్యము హెచ్చరించబడుతున్నాం. అదే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం కూడా మనం చూస్తే, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై, స్వస్థ బుద్ధి, నిబ్బరమైన బుద్ధి, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి, ఆ నిబ్బరమైన బుద్ధిలో స్వస్థత అనేది ఉండాలి. చాలా నేను చేస్తాను అనుకుంటే సరిపోదు. బుద్ధిలో స్వస్థత లేనట్లయితే కూడా మనము అపవాదికి చోటించే అవకాశం ఉంటుంది. కనుక నిబ్బరమైన బుద్ధి గలవారై, స్వస్థ బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. దేంట్లో అంటే ప్రార్థనలో మెలకువగా ఉండుడి అని మనము వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం. ఎందుకంటే మనం బలహీనులం, అన్ని విషయాలలో కూడా బలహీనులమై ఉంటున్నాం. కనుక మనము మనుష్య కుమారుని ఎదుట శక్తి గలవారమై నిలబడాలి అని అంటే కూడా మనం ఎల్లప్పుడూ నిరంతరము మెలకువగా ఉండి ప్రార్థన ఒకటే మన ఆయుధము అని మనం చూస్తుంటున్నాం. ఈరోజు బైబిల్లోని బంగారు మాట కూడా మెలకువగా ఉండుడి. దేంట్లో అంటే ప్రార్థన యందు మెలకువగా, దేవునితో సంభాషించుట యందు మెలకువగా, స్వస్థ బుద్ధి కలిగి ఉండుట యందు, ప్రార్థించుట యందును, అలాగే నిబ్బరమైన బుద్ధి కలిగి ప్రార్థించి అపవాది నుండి మనము దేవుని చెంతకు చేరినట్లుగా నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలని దైవ వాక్యము ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తుంది. కనుక అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై
ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి అని మనము చూస్తుంటున్నాం. మనకు అన్నీ కూడా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేని యందు మెలకువ అని అంటే మా ఇంటికి కావలిగా ఉండడానికి మెలకువ కాదు, దేనికి కాదు, కానీ మనము దేవునితో సహవాసం చేయుటకు, దేవుని దగ్గర నిలబడినప్పుడు శక్తి గలవారమై ఉండుటకు మనం మెలకువ కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉంది. కనుక మనం వాక్యము బైబిల్లోని బంగారు మాట, మెలకువగా ఉండుడి. బైబిల్లో చాలా బంగారు, అన్ని బైబిల్ అంతా కూడా మన జీవితానికి బంగారు మాట వంటిది. అయినప్పటికీ కూడా అవన్నీ ఒకేసారి ధ్యానించి నెమరు వేయం. కాబట్టి మనము నెమ్మదిగా ఒక్కొక్క మాటని తీసుకొని ఒక్కొక్క మాటని ధ్యానిస్తూ ఒక వారమంతా ఒక సరిపోనంతగా ఒక మాటని మనం ధ్యానిస్తుంటాం. నిజంగానే నెమ్మదిగా నిబ్బరముగా స్వస్థత కలిగి నిరంతరము ప్రార్థించటానికి మెలకువగా ఉండుడే అని ఈరోజు బైబిల్లోని బంగారు మాటని చూస్తున్నాం. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. 4వ అధ్యాయము 2వ వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉండి. ఇంకొక మాటని ఇక్కడ జోడించడం జరుగుతుంది. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రార్థన యందు నిలకడ అంటే ఇంతవరకు మనం ప్రార్థన నిరంతరము ప్రార్థన చేయాలి, నిబ్బరము కలిగి ప్రార్థన చేయాలి, స్వస్థ బుద్ధితో ప్రార్థన చేయాలి. ఇక్కడ చూస్తే ప్రార్థనలో నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు నిలకడగా ఉండు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. మనము ఆటంకముల నుండి దూరపరచబడుతున్నాము, అపవాది శోధన నుండి దూరపరచబడుతున్నాము, దేవునికి సమీపస్తులుగా ఉంటున్నాము, మెలకువ కలిగి ఉంటున్నాం. అన్ని విషయంలో మీ గురించి మీరు జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ వాటన్నింటిని బట్టి దేవునికి కృతజ్ఞత కూడా కలిగి ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ప్రార్థన యందు నిలకడగా స్థిరంగా ఉండండి. అంతేకాకుండా కృతజ్ఞత కలవారై, కృతజ్ఞత విషయంలో కూడా దేవా నన్ను కాపాడు అని చేస్తే సరిపోదు, కాపాడిన దేవునికి కృతజ్ఞతలు కూడా చెల్లించాలి. మనం తప్పకుండా ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి. ఎందుకంటే ఇంత ఆయుష్నిచ్చి, ఆరోగ్యంనిచ్చి, మనకు ఉండటానికి వసతులనిచ్చి, మనకు ఉండటానికి, నివసించటానికి ఇల్లు అన్నీ అనుగ్రహించినటువంటి ఆ దేవునికి మనము కృతజ్ఞత కూడా చెల్లించాలి. ప్రార్థన ఒక్కటి సరిపోదు, ఆ ప్రార్థనలో కృతజ్ఞత కూడా ఉండాలి అని మనకు అపోస్తలుడైన పౌలు గారు సంఘాలకు లేఖ రాస్తూ ఈరోజు వ్యక్తిగత నాని జీవితానికి కూడా అందిస్తున్న మాట ఏంటంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత స్తుతి చెల్లించుట యందు మెలకువగా ఉండుడి అంటూ. అన్నిట్లలో మెలకువ అని చూసాం, ఇక్కడ కృతజ్ఞత యందు కూడా మెలకువగా ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, కాపాడిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి కూడా మెలకువగా ఉండుడి. దేవుని ముందు నిలబడటానికి, శక్తిమంతులు అవ్వటానికి ప్రార్థనే అవసరం. నిబ్బరం కలిగి అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండడానికి ప్రార్థనే అవసరం. మన బుద్ధిలో స్వస్థత కావాలంటే ప్రార్థనే అవసరం. అన్నీ అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి కూడా మెలకువ కలిగిన ప్రార్థన అవసరం. కనుక ఈరోజు బైబిల్లోని బంగారు మాట. ఈ మాటలన్నీ కూడా మనం నెమరు వేసుకుందాం. ఎక్కడున్నా, ఏం చేసినప్పటికీ కూడా నేను ఎలా ఉండాలి, నా జీవితానికి ఏది అవసరమై ఉన్నది, నా దేవుని ముందు నేను నిలబడాలని అంటే మనము ఎలా ఉండాలి, శక్తి గల వారమగున్నట్టు మన మెలకువగా, నిరంతరం మెలకువగా ఉండి ప్రార్థన చేయమని దైవ వాక్కును విని ఉంటున్నాం. కనుక మనము నిరంతరము నిత్యము ప్రార్థనలో మెలకువగా ఉండి దేవుని నుండి వచ్చి దైవ దీవెనలు పొందుకునే కృప దేవుని ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమేన్.